नमस्कार सर। జరిగే श्रीगुरुभ्यो नमः। हरिः ओं। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तमे कामान्तावकामाय वश्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। यो देवानां नामदानभवनायन्दन्यः राजेन्द्रद्रविणगुं नमस्मारुषय पूर्वे चरितारो नमो नः हेतुं परिपादमानः हस्ताग्नो विश्वान् विश्वान् पुमान् परिपाद विश्वदहारिद्रासुनन्दमस्यामि या कुङ्कुर्या त्रिवार्या राकाया सरस्वती अस्माजगणचतुष्टान्तिं प्रयस्मिते नारीकेलाः या पर्णीर्या बला पुष्पायाश्च जोना पृथिवीन् भवान् दक्षदा निवेशने यच्चान् दक्षदा देवताभ्यो नमः। प्रजापालकनायकस्य नमः। सहकुटुम्बानां सकलक्षेमाभिवृद्धिरस्तु आयुरारोग्यप्राप्तिरस्तु धनाभिवृद्धिरस्तु धनाभिवृद्धिरस्तु इष्टकाम्यफलसिद्धिरस्तु पाडिपंट शिशु जननार्थमस्तु अयं गन्धं एतद्देवताभ्यो नमो नमः। मावाहनमहं करिष्ये। एतद्देवताभ्यो नमः। अयं महोत्सवः పట్టణంలో ఉదయం ఒక శుభదినం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్స్, ఇక్కడ పెద్దలు ఆహ్వానించడం, దాంట్లో పాల్గొనడం, ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. చాలా సంతోషం. ఎందుకంటే రాయకల్ పట్టణ నడి బోర్డున ఎప్పటి నుంచో మెయిన్ రోడ్ పైన హనుమాన్ దేవాలయం ఉంది. ఆ పక్కనే కొంత షట్టర్లు ఉండే అవన్నీ కూడా అంతా శిథిలావస్థలు ఉండినాయి. చాలా ముఖ్యమైన ప్రాంతం. ఎందుకంటే అందరూ కూడా హనుమాన్ దేవాలయం ముందు నుంచే ఎక్కువ మంది నడుస్తూ ఉంటారు. పట్టణంలో అతి ముఖ్యమైన కూడళ్లలో అదొకటి రోడ్లో. దానికి ఒక మంచి ఆలోచన వచ్చి స్థానిక పెద్దలందరి సలహాతోటి 59 లక్షలతో ఒక చిన్న కింద షాపింగ్ కాంప్లెక్స్ కళ్యాణ మండపం ఏర్పాటు చేయబోతున్నాం. దాని ద్వారా ఇక్కడ ప్రజలకు ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఏదైనా పూజలు కానీ, ఏదైనా ప్రవచనాలు కానీ చేసుకోవడానికి, అదేవిధంగా చిన్న చిన్న కార్యక్రమాలు, శుభకార్యాలు కూడా చేసుకోవడానికి అది హనుమాన్ దేవాలయం పైన హాల్ పనికొస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఒక మంచి అదృష్టాన్ని నాకు హనుమంతుడు కల్పించాడు. మా ఇంటి దేవుడు కూడా కొండగట్ట ఆంజనేయ స్వామి ఆలయంకు ఇది పనిచేసే అవకాశం రావడం నిజంగా కూడా ఆ భగవంతుడికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లనే రాయకల్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, మండల ప్రజలందరూ కూడా చూస్తున్నారు. రాయకల్ ఒక చిన్న గ్రామం ఉండింది. అది పెద్ద గ్రామమై అన్నీ అప్పులే. ఒక్క మాట చెప్పాలంటే ఒక కరెంట్ అప్పే 3,40,00,000 ఉండే. చాలామందికి తెలియదు కావచ్చు. 3,40,00,000 అప్పు గ్రామ పంచాయతీకి ఉండే. ఒక కరెంటే, ఒక్కొక్క వార్డు మెంబర్ ఒక రోడ్ అయితే ఎక్కువ, అది కూడా మనం కొన్ని నిధులు ఇచ్చినాక. కానీ ఆ తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇటు మన నాయకురాలు కవితమ్మ గారు కానీ, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు వారందరూ కూడా మా సూచన మేరకు దీన్ని ఇలా మున్సిపాలిటీ చేయడమే కాదు 25 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు. మనం చూస్తున్నాం ఇవాళ ఎక్కడ చూసినా కానీ సిమెంట్ రోడ్లు ప్రతి కాడ కూడా ఏర్పడతా ఉన్నాయి. కొద్దిగా డ్రైన్లు తగ్గినాయి తప్ప అసలు ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఈ పెద్ద మనుషులు పుట్టిన నాటికెళ్ళి ఇప్పటికి కూడా గిన్ని రోడ్లు కాలే. అన్ని సందులాల రోడ్లు అవుతుంది. అట్లనే మరి మనం చూసాం పెద్ద రోడ్లు కూడా ఇటు బోర్నపల్లి కాడేమి ఇక మహారాష్ట్ర దానికి వెళ్ళిపోతుంది, బొంబాయి దాకా, నాగ్పూర్ అటు వెళ్ళిపోతుంది, ఢిల్లీ దాకా. ఇటు మనకు
మైతాపూర్ మీదకెళ్ళి మేడిపల్లి మళ్ళీ రోడ్ హైదరాబాద్ అవుతున్నది. అట్లనే ఇటు కొరట్ల ఆ రోడ్డు కూడా బ్రహ్మాండంగా పెద్దగా అయింది. మనం చూసినాం రాయకల్లో శివాజీ రోడ్డు ఆ పక్కన అన్నీ కూడా చిన్నగా ఉంది. దీంతో పాటుగా ఈ చెరువు వానకాలం నిండుతుంది, ఎండాకాలం ఎండుతుంది. ఎండాకాలం వరకు వచ్చే వరకు ఇక్కడ కూడా నీళ్ళు ఉన్నాయి. బోర్లు మోటార్లు వచ్చే పనులు. అదే మీరు చూసిరు ఈ చెరువు పూడిక పోతే దగ్గర చెప్పుకుంటే వాళ్ళు నమ్మరు 70,000 ట్రాక్టర్ల మట్టి తీసింది. 70,000 క్యూబిక్ మీటర్లు 70,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీసింది. అంటే దగ్గర ఒక 10 నుంచి 20,000 ట్రాక్టర్ల మట్టి తీసింది. అవన్నీ కూడా పొలాలలో వేసుకుంటే రైతులకు ఎన్నడూ ఊహించినంత పంట పండింది. ఇవాళ D50 కెనాల్ పెట్టి ఆ చెరువు నింపడం, భూగర్భ జలాలు పెరగడం. పోయిన ఎండాకాలంలో ఎవరు కూడా ఒక్క బోర్ వేయమని మనల్ని అడగలే. మరి అదేవిధంగా మిషన్ భగీరథ కార్యక్రమం కూడా పైప్ లైన్లు కూడా దాదాపు చాలా ఇళ్ళకి పడ్డాయి. ఇంకా కొన్ని రాలేదు కావచ్చు, కానీ మనం ఊరు పుట్టినప్పటి నుంచి ఎన్ని పైపులు వేసినాం, గన్ని పైపులు వేసినాం. కొత్త ట్యాంకులు కట్టినాం. మొదట్లో కొన్ని డిఫెక్ట్లు ఉండే, ఇప్పుడు ట్యాంకులు అన్నిటికీ నీళ్ళు వస్తున్నాయి. ఇప్పటికైతే ఈ మధ్యలో అయితే హనుమాన్ సార్ కానీ ఎవరు కూడా ఏం చెప్తలేరు. కంప్లైంట్ ఉంటే ఎట్లయినా కొద్దిగా ఉంటాయి 10%. ఏదో అంటారు కదా ఏనుగు పోయింది కొద్దిగా తోక చిక్కింది అన్నట్టు. అవి కూడా చేద్దాం. మా కాంట్రాక్టర్ గారు వాళ్ళందరూ అన్నారు. అంటే ఈ రకంగా రాయకల్ అభివృద్ధికి మనం అన్ని తీరులో కూడా సహకరిస్తూ ఉన్నాం. కొత్త పాలకవర్గం హనుమల్ సార్ కానీ, మా రామాదేవక్క, సాయి కౌన్సిలర్ మహేష్ గారు, మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా అహర్నిశలు పనిచేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే రాత్రి బౌలు పనిచేస్తున్నారు. కానీ మరి మన ప్రజల సహకారం కూడా అమ్మలక్కలు మీ అందరూ కూడా చెప్తున్నారు. చెట్లు పెట్టుకోవాలి. ఇంటి ముందర 4 చెట్లు, ఇంటి లోపల 2 చెట్లు. ఏవి లేకపోతే పూల కుండీలలో చెట్లు పెట్టుకోవాలి. అది కృష్ణ తులసి కావచ్చు, పూల మొక్క కావచ్చు. ఎందుకంటే మనం ఇడిసే గాలి పీల్చుకుంటాయి, మనకు మంచి గాలి ఇస్తాయి. ఇంటి ముందర జాగ ఉంటే నీడ చెట్టు పెట్టుకోవాలి. తప్పకుండా చెట్లు పెట్టే కార్యక్రమాన్ని చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ కానీ, చెత్త కానీ, బీడీ తంబాకు మోర్లా లేదు. మీ అందరు కూడా తడి చెత్తకు పొడి చెత్తకు బుట్టలు ఇచ్చారు. ఆ బుట్టలనే తడి చెత్త పొడి చెత్త కాదు. బుట్టలలో చాపత్త అంట్లు ఒదికేయాలి. ఏమైనా అట్ట డబ్బాలు ప్లాస్టిక్ కవర్లు ఉంటే ఇంకో దిక్కేయాలి. 2 కలపద్దు. ఆ రిక్షా వచ్చినప్పుడు ఇస్తే